విశ్వవిద్యాలయాలు ఐఐటీల్లోని విద్యార్థులకు 100% ప్రాంగణ నియామకాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థి ట్రాకింగ్ వ్యవస్థను రూపొందించాలని నిర్దేశించారు. అధునాతన విద్యా విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీతలను ఈ నెల 27న సింగపూర్కు పంపించాలని అధికారులకు సూచించారు. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పరిపాలనకు సంబంధించి ఏకీకృత చట్టం రూపొందించాలని ఆదేశించారు. కళాశాలల్లో 4 ఏళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమీర్పేటలో 4 నెలల కోచింగ్తో విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తున్నారన్న లోకేష్ ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని నిర్దేశించారు. ఐటీఐలు, విశ్వవిద్యాలయాల్ని నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రైవేటు కళాశాలల్ని సైతం నైపుణ్యం పోర్టల్తో అనుసంధానం చేసి ప్రాంగణ నియామకాలకు భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. ప్రైవేటు కళాశాలలకు అనుమతులపై కాలపరిమితి ఉండాలని సూచించారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీ, వర్సిటీలు, ఐటీఐ, ఐఐటీల్లో ప్రాంగణ నియామకాలతో పాటు ప్రైవేటు వర్సిటీలపైన అధికారులతో చర్చించారు. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపుల వారికి వారాంతపు పరీక్షలు నిర్వహించడంతో పాటు ట్రాకింగ్ వ్యవస్థ రూపొందించినట్లు అధికారులు వివరించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 25 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి డిసెంబర్ 2 వరకు సింగపూర్లోని ప్రముఖ పాఠశాలల్ని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని లోకేష్ అధికారుల్ని ఆదేశించారు. అక్కడి అధునాతన సాంకేతికతతో అనుసరిస్తున్న బోధనా పద్ధతులు, తరగతి గదుల్లోని వాతావరణం వంటి అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు మనం ఏం చెయ్యగలమో నివేదిక రూపంలో అందజేయాలని సూచించారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాటు చేయాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా డిసెంబర్ 5న మెగా తల్లిదండ్రుల సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. ప్రజాప్రతినిధుల్ని ఇందులో భాగస్వాముల్ని చేయాలన్నారు. విద్యార్థుల తీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలించేలా డిజైన్ చేసిన లీప్ యాప్ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. జిల్లా, మండల విద్యాధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని లోకేష్ ఆదేశించారు. ఈ ఆఫీసును బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లీప్ 1 గైడ్ లైన్స్ కు అనుగుణంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీపై 100 రోజుల కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కడప తరహాలో మోడల్ స్మార్టర్ కిచెన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటిజం భవిత కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నియామకంపై దృష్టి పెట్టారన్నారు. దీనికోసం ఏర్పాటు చేసిన శాసనసభ్యుల కమిటీ సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఎంఎస్ ఉపకార వేతనాలకు 8వ తరగతి విద్యార్థుల్ని చైతన్యవంతుల్ని చేసి ప్రోత్సహించాలని వివరించారు. అమరావతిలో కేంద్రీయ గ్రంథాలయం ఏర్పాటు, ప్రజా గ్రంథాలయాల బలోపేతం, పాఠశాలల్లో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.